ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో రైల్వేలో టెక్నీషియన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకై ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 9,000 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్స్లో భారీగా కొలువుల భర్తీకై ఈ నోటిఫికేషన్ అయితే సిద్ధమైందండి. వివిధ విభాగాల్లో మొత్తం 9,000 టెక్నీషియన్ పోస్టులను భర్తీకై రైల్వే శాఖ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ఇక వివరాలకు వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ March 9, 2024, క్లోజింగ్ డేట్ చివరి తేదీ April 8, 2024గా ఇవ్వడం జరిగిందండి. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించి 1,100 పోస్టులు భర్తీ చేస్తున్నారండి. టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించి 7,900 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వయసు ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే 1/7/2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు సంబంధించి 18 నుండి 36 సంవత్సరాల వయోపరిమితి ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి 18 నుండి 33 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగిందండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థులు ఓన్లీ ఆన్లైన్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కానీ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీ అభ్యర్థులకు గాను 250 రూపాయలు ఫీజు నిర్ణయించబడిందండి. ఇక ఇతర అభ్యర్థులకి 500 రూపాయల ఫీ అయితే నిర్ణయించడం జరిగింది. శాలరీ వివరాలు కానీ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు సంబంధించి నెలకి 29,200 రూపాయలు అందజేయబడుతుందండి ఇనీషియల్ పే. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి 19,900 రూపాయలు నెలకి అందజేయబడుతుందండి. ఇక దరఖాస్తు విధానం అనేది కంప్లీట్గా ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానం అంటే సెలక్షన్ ప్రాసెస్ కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ CBT 1 జరుగుతుందండి. సెకండ్ స్టేజ్లో CBT 2 అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అయితే నిర్వహించబడుతుందండి. ఇక దీనికి సంబంధించి RRB రీజియన్స్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. RRB రీజియన్స్ అనేవి అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబై, ముజఫర్పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిల్గురి, తిరువనంతపురం, గోరఖ్పూర్ RRB రీజియన్స్ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక దరఖాస్తు చేసుకునేందుకు గల చివరి తేదీ April 8, 2024. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు గాను www.indianrailways.gov.in యందు పూర్తి సమాచారం అయితే కేంద్రీకరించబడి ఉందండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.